హాయ్, ప్రైజ్ లార్డ్. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. మరి చిన్న వాక్యం చదువుకుందాం. కీర్తన 1వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండ చోటన కూర్చుండక. దేవునికి మహిమ కలిగిన గాక. రక్షణ పొందే బిడ్డలు ఎవరైనా కానీ, రక్షణ పొంది బాప్తిజం తీసుకుని దేవుణ్ణి నమ్ముకుని దేవుని సన్నిధికి వెళ్తూ నువ్వంట దుష్టులు ఆలోచన చొప్పున నడవద్దు అంటున్నాడు వాడు. దేవుని చెప్పేది దుష్టులు ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, నీ ఆలోచన చక్కగా ఉంచుకోమన్నాడు. జాగ్రత్త, ఎవరైనా నీ ఆలోచన దుష్టుడు ఆలోచనలు కలిగి ఉంటున్నాయేమో అది విడిచిపెట్టు. నీ కుటుంబంలో, నీ జీవితంలో గొప్ప మేలు చేస్తానని. పాపుల మార్గం నిలవక. పాపులు నువ్వు వెళ్ళకూడని చోటికి నువ్వు వెళ్ళదు. చీకటి కార్యాలు జరిగే చోటికి నువ్వు వెళ్ళదు. పాపుల మార్గం అంటే దేవునికి లోబడిన వారి దగ్గరికి నువ్వు వెళ్ళి వాళ్ళతో ముచ్చటించొద్దు, వాళ్ళతో ఎక్కువ ఉండొద్దు అని వాక్యం సెలవిస్తుంది. అందుకని దేవుడు వీటిలారా అపహాస్యకుడు కూర్చున్న చోట కూర్చోండి. ఇంటికాడ ముచ్చట్లు వేసినప్పుడు మరి అపహాస్యకుడు వీళ్ళ గురించి చెప్పుకోకుండా నువ్వు దేవునికి భయపడి ప్రార్థన కలిగి కొన్ని ఆత్మల కోసం ప్రార్థన చేయాలి. అలాంటి వాళ్ళ దగ్గర నువ్వు కూర్చోవద్దు, అలాంటి దగ్గరికి నువ్వు నడవద్దు. నీ ఆలోచన చక్కగా పెట్టుకుని నువ్వు చక్కగా దేవునికి భయపడి ఉంటే నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు అన్నారు. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించినగా.